నా పేరు జై కుమార్. నేను తెలుగువాడిని, భారతదేశ పౌరుడని. ప్రస్తుతం మన యూపీ గవర్నమెంట్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయము తెలంగాణ రాష్ట్రం మీకు ఇస్తున్నామని ప్రకటన చేయటం. అది జూలై 30, 2013లో ప్రకటన వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో బాణసంచా పేల్చుకొని దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందని సంబరాలు జరుపుకున్నారు. అంతేకాకుండా మన కేసీఆర్ గారు ముందుకెళ్ళి హైదరాబాద్ మాది, హైదరాబాద్లో ఉన్నట్టు ఆంధ్ర వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే రాష్ట్రం ఎక్కడవుతుందో అక్కడికి మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎవరు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉండకూడదు అన్నారు. ఆ ప్రకటనతో చలించినటువంటి ఆంధ్ర ప్రాంత సీమాంధ్ర ప్రాంత ప్రజలందరూ ఒక్క ఉలిక్కిపాటుతో కలవరం చెందినారు. అదే మన హైదరాబాద్లో మన ఉనికి కాలగర్భంలో కలిసిపోతుందని భావించినారు. ఎన్నో దాదాపు 60 సంవత్సరాల నుంచి మనది హైదరాబాద్ అనుకొని మన రాజధాని హైదరాబాద్ దాన్ని బాగు చేసుకుందాం అనేసి పాటుపడ్డారు. అందరూ ఎన్జిఓ నాయకులుగా తయారై సీమాంధ్ర ఉద్యమం అంటూ బయలుదేరినారు. దాదాపు 13 జిల్లాలలో జేఏసీగా ఏర్పడి అశోక్ బాబు నేతృత్వంలో సాగరు విశాలాంధ్ర వ్యక్తులు అందరూ రైతులు, కార్మికులు, పెద్దలు, పిల్లలు, విద్యార్థులు, డాక్టర్స్, మహిళలు ప్రతి ఒక్క తెలుగువాడు జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర నినాదంతో ప్రజాశక్తిని ఆపే శక్తి మన గవర్నమెంట్ కి లేకుండా పోయింది. అది ఎంతో మహనీయం. ఆంధ్ర రాష్ట్రంలో ఈ 13 జిల్లాలో ఎంతో మంది ఆస్తిని సర్వనాశనం చేస్తున్నాం. సరే, ఇదంతా బాగానే ఉంది. ఎందుకు మీరు అంటే మనం ఆంధ్రప్రదేశ్ ఒకటిగా కలిసి ఉండాలని మీరు కోరుకొని ఇదంతా చేస్తున్నారు, మంచిది. కానీ ఇదే ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో కూడా బయలుదేరింది. ఇదే రకంగా అక్కడ కూడా ఎంతో మంది ఉద్యోగస్తులు జేఏసీగా ఏర్పడి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలి అనేసి దాదాపు 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళు యుద్ధం సాగిస్తూనే ఉన్నారు. అక్కడ కూడా ఉద్యోగులు, లాయర్లు, డాక్టర్లు, పిల్లలు, విద్యార్థులు, స్టూడెంట్లు ఎంతో మంది తమ ప్రాణాలను అర్పణంగా చేశారు. ఈ మన తెలంగాణ కోటి రత్నాల వేళ మనం ఎట్లాగైనా మన తెలంగాణ సాధించుకుందాం అనేసి అక్కడ ఎంతో మంది కొంతమంది వ్యక్తులు ఆ తెలంగాణ కోసం ప్రాణాలే అర్పించినారు. దానికి ముఖ్యంగా ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా లాభం లేదని తెలంగాణ రాష్ట్రం మీకు ఇస్తామనేసి యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది. మనకంతా తెలిసినదే, అయినా కానీ మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాం. ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రం మేము తెలుగు మాట్లాడే వాళ్ళం, మాకు మెడ్రాస్లో మేము ఉండలేము, మాకు సపరేట్ రాష్ట్రం కానీ ఆంధ్ర వాళ్ళంతా సపరేట్ అయినారు. అదే రకంగా తెలంగాణలో కూడా మాకు సపరేట్ రాష్ట్రం కావాలని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. 1953లో మనకు సపరేట్ రాష్ట్రం ఇస్తున్నామని చెప్పేసి కర్నూలుని రాజధానిగా చేసుకుని మనం వచ్చినాము. ఆ తర్వాత 1948లో హైదరాబాద్ అనేది ఒక స్టేట్ లాగా ఉండింది. హైదరాబాద్ అది సపరేట్ స్టేట్ అనమాట. దానికి ఎవరు ఎటువంటి నాయకులు ఎవరు లేరు. అది నైజాం పాలన కింద ఉంది. వాళ్ళే స్వతంత్రంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. భారతదేశ ప్రభుత్వం పోయి మీరు మాలో కలవాలి అంటే మేము కలవము అని చెప్పారు హైదరాబాద్ వాళ్ళు. మేము స్వతంత్రంగానే ఉంటాం అన్నారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన ఎట్లాగైనా కానీ మీరు మా దేశంలో కలవండి, లేకపోతే మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోమన్నారు. దానికి అక్కడ ఆపరేషన్ పోలో మిలిటరీని పంపించి హైదరాబాద్ ఆక్యుపై చేసేసి భారతదేశంలో కలిపేసుకున్నారు. ఆ తర్వాత పెద్ద మనుషులు అటు తెలంగాణ వాళ్ళని అటు ఆంధ్ర వాళ్ళని ఇద్దరిని పిలిపించి కూర్చొని పెట్టి మీకు హైదరాబాద్ స్టేట్ ని రాజధానిగా ఇచ్చి మీ 2 ప్రాంతాల వారికి దీన్ని చేసి మీ 2 ప్రాంతాలు తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి అభివృద్ధి చేసుకోండి అని చెప్పినారు అనమాట. ఓకే అనేసి పెద్ద మనుషులు జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ చేసుకునేసి ముందుకు సాగుతూ ఉన్నాము. కానీ 1969 ఈ జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ వల్ల మాకు రావటం లేదనేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని తెలంగాణ ప్రజా సమితి అనేటువంటి ఒక సంస్థను మళ్ళీ ఆపించినారు. మళ్ళీ అక్కడి నుంచి ఇందిరాగాంధీ వచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్యాకేజీలు ప్రకటించింది. మళ్ళీ ఇక్కడ కూడా 1972లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. వాళ్ళు మళ్ళీ సెటిల్మెంట్, పొలిటికల్ సెటిల్మెంట్ చేసుకున్నారు. ఈ రకంగా పోతూ ఉండింది అనమాట. అయినా కానీ అందరము ఇలాగా చిన్న చిన్న గొడవలు రచ్చలు వచ్చినా మళ్ళీ వాళ్ళు వచ్చి కలిపి ఇద్దరిని ఒకటిగా చేసి పోతా ఉన్నారు. 1982లో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్రదేశం అంతా తెలుగుదేశం మనది, తెలుగునాడు మనది, మనం ఆంధ్రులము. అటు తెలంగాణ కానీ అటు రాయలసీమ కానీ సీడ్ కానీ నైజాం కానీ నెల్లూరు కానీ అందరం ఒకటే అని చెప్పి ఒక నినాదంతో ముందుకు వచ్చేసి పెట్టిన 9 నెలల లోపల తెలుగుదేశం పార్టీని పైకి తీసుకొచ్చి గవర్నమెంట్ రూపొందించినాడు. 1983లో ఇందిరాగాంధీ గారు చనిపోయినా కానీ ప్రతి దగ్గర సానుభూతి ఉన్న ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సానుభూతిని చూపించకుండా మన ప్రజలు ఎన్టీ రామారావు గారికి పట్టం కట్టేసి
ఆయనని మన ఆంధ్ర రాష్ట్ర సీఎంగా విత్ ఇన్ 9 months లోపల సీఎంగా తయారు చేసి కూర్చోబెట్టారు. ఆయన 1983 నుంచి దాదాపు 1996 వరకు ఆయన చనిపోయేంత వరకు ఎక్కడ కానీ చిన్న చిన్న అల్లర్లు వచ్చిన తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మధ్య ఎటువంటి ఇది రాకుండా ముందుకు సాగినారు. అది అన్నమాట మన ఆంధ్రప్రదేశ్ యొక్క తెలుగునాడు యొక్క గొప్పతనం. ఆ విధంగా సాగుతూ ఉండింది. 1999లో మళ్ళీ ఎలక్షన్ లో మళ్ళీ తెలుగుదేశం గెలిచింది. అప్పుడు మన కేసీఆర్ గారు 2001లో ఆయన పోర్టుపోలియో కోరినాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండింది. పోర్టుపోలియో కోరితే ఆయన కోరిన పోర్టుపోలియో లేదని బయటకు వచ్చేసి సొంతంగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్టార్ట్ చేశాడు 2001లో. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి మన తెలంగాణ రాష్ట్రం ఎట్లాగైనా సాధించుకుందాం అనేసి ముందుకు సాగారు. దానికి కోదండరాము అందరూ సహకరించినారు. ఈ రకంగా పోతూ ఉండింది అనమాట. అంతలేక ఎలాగైనా తెలుగుదేశం ప్రవర్తన పడగొట్టాలనేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కంకణం కొట్టుకొని పాదయాత్ర బయలుదేరి తెలంగాణ ప్రజలకి మాకు ఇవ్వటం మాకు ఇష్టమే అనేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సరే మీకు తెలంగాణ ఇవ్వటం మాకు ఇష్టమే, దానికి ఏం అభ్యంతరం లేదనేసి ముందుకు వచ్చారు. ఆ రకంగా తెలుగుదేశం ఎలాగైనా విడగొట్టాలని కేసీఆర్తో చేతులు కలిపి ఏమంటే ఇస్తామనేసి మన కాంగ్రెస్ నాయకులు కొంతమంది వాళ్ళకందరికి తెలంగాణ ప్రజలకు ఒప్పించి సరే ముందుకు సాగినారనమాట. ఆ రకంగా ఓకే అని చెప్పుకునేసి ముందుకు సాగిపోతా ఉండింది అనేసి ఆ తర్వాత 2004 ఎలక్షన్లో తెలుగుదేశం గవర్నమెంట్ పడగొట్టి వైఎస్ఆర్ గారు వచ్చినారు. వచ్చి కొద్దిగా మళ్ళీ దాని విషయం పక్కన పెట్టేసి 2009 వరకు దాని విషయం ఎత్తకుండా చిన్న చిన్న గలాటం జరుగుతుంది. 2009లో హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయిన ఇదే సమయం అనుకొని మన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మరీ అంత ఎక్కువగా చేసినారు. ఇక్కడ వైఎస్ జగన్ గారు నాకు ఇది సీఎం పోస్ట్ ఇవ్వలేదనేసి ఆయన ఒక కొత్త పార్టీ స్థాపించారు. 2010లో మన కేసీఆర్ గారు హంగర్ స్ట్రైక్ అని పెట్టి గందరగోళం తెలంగాణలో సృష్టించినారు. ఆ రకంగా ముందుకు పోతూ ఉంటే ఎలాగైనా కానీ ఇక్కడ రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం కూడా ఈ ఎటు ముందుకు సాగలేక సరే అనింది. అదే రకంగా బీజేపీ వాళ్ళు కూడా తెలంగాణ ఇవ్వటం మాకు ఇష్టమే అని చెప్పినింది. ఈ రకంగా సరే ఇంతమంది అన్నారనేసి అప్పుడు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము సరే మాకేం అభ్యంతరం లేదని చెప్పింది. సిపిఐ చెప్పింది, సిపిఎం కొంతమంది మాత్రం దాన్ని వ్యతిరేకించినారు. చెప్పిన తర్వాత 2013లో ఇంకా సరే ఇచ్చేద్దాం ఏమంటే కొన్ని కారణాల వల్ల ఏమంటే ఇక్కడ తమ ఉనికిని స్థాపించుకోవడానికి కోసంగా మన కాంగ్రెస్ నాయకులు తమ ఉనికిని స్థాపించుకోవడం కోసంగా కేసీఆర్ కి సరే మీకు ఇస్తాము నువ్వు మాలో కలిసిపోవాలనేసి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ గా ఇస్తున్నాం అని చెప్పేసి ప్రకటన 30 జూలై 30, 2013లో చెప్పినారు. దానితో ఈయన గారు ఇంక రెచ్చిపోయి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిపోయింది. కానీ నేను ఒకటే అడుగుతున్నాను మన ప్రజలని ఏమంటే సరే వాళ్ళు ఏమంటే ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి మేము విడిపోవాలంటున్నారు. మళ్ళీ ఇప్పుడు సీమాంధ్ర 13 జిల్లాలు వాళ్ళు మేము కలిసి ఉండామని అంటున్నారు. ఎందుకు కలవాలి? వాళ్ళు ఎందుకు విడిపోవాలి? మా ప్రాంతాలు అభివృద్ధి చెందలేదని వాళ్ళు, మా ప్రాంతాలు అభివృద్ధి చెందలేదని మనం ఎందుకు? కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ అనేది ఒకప్పుడు ఏ 2 ప్రాంతాలకు సంబంధించింది కాదు. ఇక్కడ 9 జిల్లాల వాళ్ళకి సంబంధించేది కాదు, ఇలా 13 జిల్లాల వాళ్ళకి సంబంధించింది కాదు. అది సపరేట్ స్టేట్. మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విధులు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. అందులో మత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రము, పత్రికా స్వాతంత్రం, ఎక్కడైనా పోయి జీవించే హక్కు, ఏ విషయాలైనా చాటే హక్కు ఉంది. అదే రకంగా మనకు ఓటు హక్కును అనే దాన్ని సంపాదించి ఇచ్చింది అనమాట. ఈ ఓటు హక్కుతో ఎన్నో ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, పడగొడుతున్నాం. ప్రజలు అంతా తలుచుకుంటే ఏ పనినైనా సాధిస్తున్నాం. నేను చెప్పేది ఒకే ఒక విషయం, అంటే నేను ఇక్కడ కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళు అన్నది ఒక హైదరాబాద్ విషయంలోనే ఇంత రచ్చ, ఇంత రాబిళ్ళు, ఇంత రగడా జరుగుతూ ఉంది. దానికోసమే ఇక్కడ ఎంతో మంది ఈ సైమాంధ్ర ప్రజల్లో విద్యార్థులు, తల్లులు, పిల్లలు, కార్మికులు, ఉద్యోగస్తులు తమ ప్రాణాలు ప్రాణంగా పెట్టాలనుకుంటున్నారు. అదే విధంగా హైదరాబాద్ కోసమే ఆ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మేము వదులుకోమని చెప్తున్నారు. నేను ఈ 2 ప్రాంత వ్యక్తులని, రాజకీయ నాయకుల్ని, ప్రతి ఒక్కరిని అంటే బీజేపీని, కాంగ్రెస్ ని, టీడీపీని, వైఎస్ఆర్ ని, సిపిఐని, సిపిఎం ని, మజ్లిస్ ని అందరినీ అడుగుతున్నాను. మీరు ఈ హైదరాబాద్ విషయంలో ఎంతగా పోరాడుతున్నారు కాబట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి జనాంగానికి మీరు ఓటు హక్కు మనకుంది. ఈ ఓటు హక్కుతో మీరు కలిసి ఉంటారా, విడిపోతారా, డివైడ్ ఆర్ యూనిటీ అనేసి వాళ్ళని అడగండి. వాళ్ళ దగ్గరికి ఇవ్వండి. ఈ 2 రకాల వాళ్ళని ఇవ్వండి. వాళ్ళే ఓటు హక్కుతో మేము ఆంధ్ర ప్రాంతం మేము అందరం కలిసి ఉందామని ఓటింగ్ చేస్తే ఆ రకంగా ఓటు ద్వారా వచ్చింది కాబట్టి అందరం కలుసుకొని ఇంకా మీద ఇలాంటి కొట్లాట్లు, గలాటాలు లేకుండా ముందుకు సాగదు. అట్లేదు వాళ్ళు తీర్పు మేము విడిపోతామని తీర్పిస్తే తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ను వదిలేసి ఈ ఆంధ్ర వాళ్ళు తర్వాత ఈ ఇచ్చినటువంటి పద్ధతి ప్రకారంగా మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ అనేసింది. ఇప్పుడు మరి
ఒక ఆంటోనీ కమిటీని వేస్తుంది. దాంట్లో 10 మందిని మెంబర్స్ పెట్టి ఈ రకంగా మీకు ఏమేం కావాలో అడగండి మేము ఇస్తా ఉంది. ఆ రకంగా మనకి ఏం అవసరం అదే తీర్చుకుందాం. అట్లా లేకపోతే ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళందరినీ కోరేది ఒకటే, హైదరాబాద్ విషయంలో హైదరాబాద్ జనాలకి ఓటు హక్కుని ఇచ్చి 2 విషయాలు, డివైడ్ ఆర్ యూనిటీనా, డివైడా ఆర్ యూనిటీనా. ఈ విషయంలో మీరు ఓటు హక్కు కలిగిన, ఓటర్ ఐడి కలిగిన ప్రతి ఒక్క వ్యక్తిని ఇప్పుడు ఎటు ఉంది మన దగ్గర. ఇప్పుడు ఓట్లు రాజ్యాంగం మన యొక్క రాష్ట్రాల్లో వాటిలో ఓటింగ్ జరుపుతున్న మిషన్లు వచ్చి ఉన్నాయి. ఈ మిషన్ ద్వారా శాంతియుతంగా మీరు ఈ గవర్నమెంట్ ని, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ని, యూపీఏ గవర్నమెంట్ ని నేను అడిగేది ఇదొక్కటే, ఆడ ఓటింగ్ పెట్టడే. ఓటింగ్ ద్వారా వాళ్ళు ఎన్నుకున్నటువంటి విధానం ద్వారా విడిపోవటమా కలిసి ఉండటం అనే ముందుకు సాగాలని, మీరందరూ కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పేసి, ఆంధ్ర ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా చనిపోకూడదనేసి, ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోకూడదనేసి కోరుకుంటున్నాం. మీ జై కుమార్, జై హింద్.